కాదేది రీల్స్ కు అనర్హం అన్నట్లుగా మారిపోయింది ప్రస్తుత పరిస్థితి. చివరికి పోలీస్ వాహనమైనా వదలటం లేదు యువకులు. తెలంగాణ పోలీస్ వాహనాలను సైతం రీల్స్ చేసేందుకు వాడుకుంటున్నారు. శాంతి భద్రతల కోసం కేటాయించిన పోలీస్ వాహనాలను ఇలా రీల్స్ కు వినియోగించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఘటనే నారాయణపేట జిల్లాలో జరిగింది. ఉట్కూరు పోలీస్ వాహనంపైకి ఎక్కి రీల్స్ చేసి ఓ యువకుడు హల్చల్ చేశాడు. స్టేషన్ భవనంపై చెత్త పేరుకుపోవడంతో ఓ యువకుడిని వాహనం ఎక్కి చెత్త తొలగించాలని చెప్పగా సిబ్బందికి తెలియకుండా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. వీడియో వైరల్ గా మారడంతో ఈ విషయం కాస్త పోలీసుల దృష్టికి వెళ్లింది. అయితే ఆ యువకుడు పోలీస్ సిబ్బందికి తెలియకుండా వీడియో తీశాడని క్లారిటీ ఇచ్చారు సిఐ రామ్లాల్. ఈ ఘటనపై విచారణ చేపడతామన్నారు. ఈ వీడియోను ఫార్వర్డ్ చేసినా, షేర్ చేసినా, స్టేటస్ గా పెట్టుకున్న సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇక పోలీస్ వాహనంలో రీల్స్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆదిలాబాద్ పోలీస్ శాఖకు చెందిన వాహనంలోనూ రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు యువకులు. అసలు పోలీస్ వాహనాలు ఆ యువకులకు ఎవరిచ్చారు, రీల్స్ చేయడానికి అనుమతి ఎవరిచ్చారనేది పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది. అసలు వీడియో చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తెలియాల్సింది.